ఉచిత ప్రయాణం కల్పిస్తా అని చెప్పిందమ్మా. ఆర్టీసీ బస్ ఎక్కితే ఆధార్ కార్డు చూపిస్తే వీళ్ళు తీసుకపోతే లేరు, పోతురా లేదా? ఎన్నడన్నా వాళ్ళకు ఉపాయం వచ్చిందా? ఆడబిడ్డలకు ఒకసారి రవాణా సౌకర్యం కల్పిద్దామని. ఏడికన్నా పోరు మీరు, యాదగిరిగుట్టకు పోతారా, ఎమలవాడకు పోతారా, భద్రాచలం పోతారా, ఏడికన్నా పోరి ఆఖరికి అలిగి అవ్వగారింటికి పోయినా సరే ఫ్రీ బస్ కిరాయి. అవునా కాదా? ఎవరిచ్చినమ్మా ఇది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆ తల్లి సోనియా గాంధీ నా ఆడబిడ్డలకు అంత ధరొద్దని చెప్పి 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిందమ్మా. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 200 యూనిట్ల వరకు కరెంటు వాడేటోళ్లకు ఆటన పైసలు తీసుకోవద్దు అని చెప్పి ఆ తల్లి సోనియా గాంధీ చెప్తే మీ అందరికి ఫ్రీ బిల్లులు వస్తా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కథ. వాళ్ళేమో కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకపోయే రకం. ఈ బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకపోతారు. ఆ తల్లి సోనియా గాంధీ మీ కుండలలో ఇంత కూడుకాలని చెప్పి గ్యాస్ సిలిండర్ ని పంపించినటువంటి తల్లి ఆ తల్లి సోనియా గాంధీ. ఆ తల్లి సోనియా గాంధీ, ఆ తల్లి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మన అమ్మాయి మీ బిడ్డ వంశీకృష్ణను మీ దగ్గరికి పంపించింది. 25 గ్యారంటీలు ఈ బిడ్డలకు అందేటట్టు చూడు వంశీకృష్ణ. ఈ బిడ్డలకు 5 న్యాయాలు, 25 గ్యారంటీలు అందేటట్టు చూడు. ఇది నా మాటగా చెప్పు నీ పెద్దపల్లి ప్రజలకని తోలిస్తే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఇవాళ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేసి ఈ ఆడబిడ్డల కాళ్ళు గడిగి ఈ తెలంగాణ రాష్ట్రం రుణం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని మీ బిడ్డ చేస్తాడు, వంశీకృష్ణ చేస్తాడు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ